హాయ్ అండి. ఈ జొన్న పిండితో చేకోడలు చేద్దామని ఈ పిండి అయితే కలిపినండి. ఇందులో కొంచెం పుట్నాలు పప్పు ఉంటుంది కదా, ఆ పుట్నాల పప్పును పిండి బట్టి కలిపిన జొన్న పిండిను పుట్నాల పప్పు పిండిది. ఈ పిండిని అయితే ఈ చేకోడీలు చేసుకుందామని అయితే కలిపిన. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసి అయితే టేస్ట్గా ఉంటాయని చూద్దాము. నువ్వులు పోసుకోవాలి, పిండికిదైనా నువ్వులు వామ పోసి కలుపుకోవాలి. ఇదంతా పిండినంతా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా మనం కారపూస పిండి అయితే ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. ఇదిగో దీన్ని బట్టి పోసుకోవడమే. ఇదిగో చాలామందికి తెలుసు, కాకుంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇట్లా ఇగో చెకోడీలు చేయడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, ఎట్లా చేయడం అన్నది నేను మొత్తం చూపించలే. ఇవి చూసి మీరు చేసుకోవాలనుకుంటే జొన్న పిండితో మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి, వీడియో చూసి చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయి. లోపల ఇట్లా బొంగుగా ఇట్లా ఇడుస్తాయి. ఇదిగో కరకర ఉంటాయి, ఇట్లా బొంగిడుతాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ జొన్న పిండితో పుట్నాల పప్పుతో ఇట్లయితే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మన బియ్యం పిండికి కంటే శనగపిండి కంటే టేస్ట్గా ఉంటాయి, అంత బాగుంటాయి. ఎవరైనా తినచ్చు. మెత్తగా ఉంటాయి. ఇట్లా అంటే మెత్తగా అంటే కరకర ఉంటాయి, కానీ లోపల బొంగిడిసి ఇట్లా మంచిగా లూజ్గా ఇట్లుంటాయి. చూస్తారు కదా, ఇగో ఇట్లుంటాయి. మీరు చేసుకోవాలంటే మన వీడియోకి వెళ్ళండి, చూడండి, చూసి చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ అండి. మన ఛానల్ అయితే